పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఆర్ బ్రహ్మాజీ. నేను సమీకృత రైతు సమాచార కేంద్రము నందు గన్నవరం నందు పశు వైద్యాధికారిగా పనిచేయుచున్నాను. ఈరోజు మనం వేసవి నందు పశువుల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. సాధారణంగా గేదెల యందు శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య ఉంటుంది. కానీ వేసవి నందు వాతావరణంలో 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల యొక్క మార్పు వల్ల గేదెలలో వచ్చే ఇబ్బందులు, వాటిని మనం ఎదుర్కోవాల్సిన విధానాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే గేదెల యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడంతో పాటు తద్వారా వైద్యానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాల దిగుబడిని కూడా ఎక్కువగా నష్టపోకుండా మనం చర్యలు తీసుకోవచ్చును. వేసవి యాజమాన్య పద్ధతులన్నీ గేదెల యొక్క శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం మనం తీసుకునే విధానాలన్నింటినీ 3 భాగాలుగా క్రోడీకరించుకున్నట్లయితే పశువుల పాక లేదా షెడ్, పశువులకు అందించే నీరు, పశువులకు అందించే మేత గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవచ్చు. మొదటి దానికి వస్తే పశువుల పాక లేదా షెడ్. పశువుల పాక లేదా షెడ్ ఇది తూర్పు పడమరల దిక్కులో ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి వీలైనంత ఎత్తులో ఉండేలాగా చూసుకోగలగాలి. గాలి ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ధారాళంగా వెళ్ళిపోయేటట్లు పశువుల పాకను మనం చేసుకోవాలి. దీంతో పాటు రేకుల షెడ్ అయితే పైన గడ్డిని కానీ లేకపోతే కొబ్బరి ఆకులను కానీ కప్పి వాటిని తడిపినట్లయితే ఉష్ణోగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని పట్టలను నీటిలో తడిపి కట్టినట్లయితే ఉష్ణోగ్రతలు ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. గేదెలను మేతలకు వదిలేటట్లయితే 11 గంటల్లోపు తిరిగి షెడ్కు వచ్చేలా చూడాలి. లేకపోయినట్లయితే వాటిని నీడ ప్రాంతంలో కానీ లేకపోతే చెట్లు ఎక్కువగా పెరిగి నీడగా ఉండే ప్రాంతంలో వదిలేలా చూసుకోవాలి. వాల్యూయింగ్ పిట్స్ ఏమన్నా లేకపోతే చెరువులు లాంటి ఏమన్నా ఉంటే వాటిల్లో వదిలినట్లయితే గేదెల యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గేదెలను శుభ్రంగా కడగటం వల్ల వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి విషయానికి వస్తే మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో నీటి యొక్క అవసరం గేదెలకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పచ్చిమేత కూడా లేకపోవటం వల్ల గేదెల యొక్క శరీరానికి నీరు యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. నీరు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూసుకోగలగాలి. తొట్టెల్లో కనుక నీరు పెట్టేటట్లయితే తొట్టెలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండాలి. ఒకవేళ బకెట్లలో కనుక నీరుని అందించేటట్లయితే కనీసం రోజుకు 4 సార్లన్నా గేదెలకి నీరు అందుబాటులో ఉండేలా చూడాలి. సరిగ్గా నీటిని కనుక అందించినట్లయితే గేదెలు వడదెబ్బ తగలకుండా 40% వరకు నివారించవచ్చు. పచ్చిమేత విషయానికి వస్తే ఎండాకాలంలో సాధారణంగా పచ్చిమేత దొరికే అవకాశం ఉండదు. ఒకవేళ పచ్చిమేత దొరికినట్లయితే దానిని కోత యంత్రం చాప్ కట్టర్లో పెట్టి ముక్కలుగా చేసి చేయటం వల్ల పచ్చిమేత యొక్క వృధాని గణనీయంగా తగ్గించవచ్చు. లేదు పచ్చిమేత అందుబాటులో లేని ఎడల ఎండుమేత మాత్రమే ఉన్నట్లయితే దానికి పోషకాల కోసం కనీసం 50 గ్రాముల మినరల్ మిక్చరు గేదెకి అందేలా చూడాలి. ఈ మినరల్ మిక్చరు ఇవ్వటం వల్ల గేదెలలో లవణ యొక్క లభ్యత కొంచెం పెరిగి వడదెబ్బ తగిలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గేదె ఎద లక్షణాలకు సంబంధించినట్లయితే సాధారణంగా వేసవి కాలంలో మూగ ఎద లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అంటే గేదె ఎద లక్షణాలను ప్రస్ఫుటంగా చూపించదు. దీన్ని తప్పించుకోవాలి అని అంటే తెల్లవారుజామున గేదెను పరిశీలించినట్లయితే ఒకవేళ గేదె ఎదలో ఉన్నట్లయితే ఆ లక్షణాలను మనం జాగ్రత్తగా గమనించవచ్చును. ఒకవేళ గేదె ఎదలో ఉన్నట్లు కనుక మనం గమనిస్తే ఎద ఇంజెక్షన్ చేయించేటప్పుడు కూడా చల్లగా ఉండే సమయంలో ఎద ఇంజెక్షన్ చేయించడం వల్ల తులుగట్టే అవకాశాలు పెరుగుతాయి. దురదృష్టవశాత్తు ఏదైనా గేదెకి వడదెబ్బ తగిలినట్లయితే మనకు ప్రాథమికంగా కొన్ని లక్షణాలు కనపడతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జ్వరము, చొంగ కారటము, విపరీతంగా రొప్పటము అలాంటివి కనపడుతూ ఉంటాయి. వీటితో పాటు ఆహారం తీసుకోవడం తగ్గిస్తాయి, పాల దిగుబడి తగ్గిపోతుంది. ఒకవేళ కనుక జ్వరము, సొంగ, విపరీతంగా రొప్పటం లాంటి లక్షణాలు కనపడినట్లయితే గోనె పట్టాలను తడిపి గేదె యొక్క శరీరాన్ని కప్పాలి. దాని యొక్క శరీర ఉష్ణోగ్రతను తగ్గించేలా చూడాలి. వెంటనే పశు వైద్యాధికారిని సంప్రదించి దానికి సరైన సమయంలో చికిత్సను అందించాలి. పై జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వేసవి యందు వడదెబ్బ తగలకుండా మనం గేదెల యందు నివారించుకోవచ్చును. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు.